సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ భక్తులందరికీ సాయిరాం. అహం సత్యబోధక గ్రంథ పఠనం చేసుకుంటున్నాం. స్వామి యొక్క జన్మదినములో ఇచ్చినటువంటి సందేశాలని నిన్నటి రోజు ముఖ్యం దాంట్లో మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడాను భగవత్ కార్యక్రమంగా విశ్వసించి చేసినట్లయితే కార్యక్రమాలన్నీ కూడా భగవత్ ప్రీతికరములై మనకు మంచి జరుగుతుంది అని నేను చెప్పడం జరిగిందంటే మన కార్యములన్నీ భగవత్ కార్యక్రమంగానే భావించాలి. ఈరోజు కేవలము భౌతిక వాంఛలకు సంకల్పములకు మన జీవితమును బలి చేయకూడదు అని సలహా చెప్తున్నాను. దివ్యాత్మ స్వరూపులారా, ఈ భౌతిక ప్రపంచమునందు భౌతిక కాయమును మనము ధరించినప్పుడు భౌతిక వాంఛలను దూరము చేసుకోవడం అసాధ్యం. ఇది సత్యము. అయినప్పటికీ కేవలము భౌతిక వాంఛలకు సంకల్పములకు మన జీవితమును బలి చేయటానికి పూనుకోకూడదు. అసభ్య ప్రవర్తనల నుండి, విషయ సంబంధము నుండి ఆధ్యాత్మికమైన ఆనందముతో కలవడానికి మనము ప్రయత్నం సల్పటము వివేకవంతమైన మార్గము. దుర్లభమైనప్పటికి కూడా సాధన చేసి మనకి ప్రపంచ విషయ సంబంధముల నుంచి విడివడి ఆధ్యాత్మికమైన ఆనందం పొందటానికి ప్రయత్నం చేయాలి. అదే తెలివైనటువంటి పని, వివేకవంతమైనటువంటి మార్గము. తాడుగా ఉన్న స్వరూపము క్షణములో పాముగా భ్రమింపజేసి మనకు భయభ్రాంతులు కలిగించినట్లుగా అజ్ఞానమే కొంతవరకు ప్రకృతిని పరమాత్మగాను, పరమాత్మను ప్రకృతిగాను భ్రమింపజేసి మనలను కొన్ని విధములైన భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చింది. ఆధ్యాత్మిక విషయాల్లో ప్రసంగించేటప్పుడు మనము అజ్ఞానం వలన, ఒక ఉదాహరణగా మసక చీకటిలో ఒక తాడును చూచి పాము అనుకొని భ్రమించినట్లుగా ఈ అజ్ఞానం వలన ప్రకృతినేమో పరమాత్మగా అనుకుంటున్నాం, పరమాత్మనేమో ప్రకృతిగాను భ్రమింపజేసుకుంటున్నాం. మనం ఆ భ్రమలో ఉంటున్నాం. తద్వారా మనలను కొన్ని విధములైన భయభ్రాంతులకు ఆ అజ్ఞానం గురి చేస్తూ వస్తున్నది. కాబట్టి మనము అతి సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకు గురవుతూనే ఉంటాం. ఇది అజ్ఞానం వలన కలుగుతున్నది అని చెప్తున్నారు. సత్యం తెలిసినప్పుడు, అనగా పూర్తిగా లైట్ వచ్చినప్పుడు ఓహో ఇది తాడే కదా అనుకున్నట్లుగా జ్ఞానము కలిగినప్పుడు ఇక్కడ కలిగేటువంటి సుఖశాంతులు కరెక్ట్ కాదు అని అర్థం అవుతుంది. మనల్ని కొన్ని విధములైన భయభ్రాంతులకు అజ్ఞానం గురి చేస్తూ వస్తున్నది. ఏది సర్పం అని మనము భయపడినామో అది సర్పము కాదు, లైట్ వెలగంగానే అది తాడని తెలిసి. ఏది మనం ప్రకృతి అని విచారణ సలుపుతున్నామో ఆ ప్రకృతి కాదు, బ్రహ్మమే. అనగా ప్రకృతిలో యొక్క అసలు స్వరూపము బ్రహ్మము. అనగా ప్రకృతిలో కలిగేటువంటి భయములు, సుఖములు, ఇలాంటి తాత్కాలిక ఆనందములు భ్రమ అంటున్నారు. అవి నిజము కాదు. దారము లేని వస్త్రము గాని, బంగారం లేని నగ గాని, మట్టి లేని కొండ గాని, బ్రహ్మము లేని ప్రకృతి గాని ఉండటానికి వీలు కాదు. ప్రతిదానికి ఆధారం. వస్త్రం వేయాలంటే దారం ఆధారం, నగ కావాలంటే ఆధారం బంగారం, కొండ చేయాలంటే మట్టి ఆధారం. అలాగే ఈ ప్రకృతికి ఆధారమైనటువంటిది బ్రహ్మము. కనుక మనము అనుభవించుతున్నది, ఆచరించుతున్న కార్యము గాని, ప్రపంచము గాని భౌతికమైన కాయముగా మనము విశ్వసించకూడదు. ఇది కేవలము బ్రహ్మమయమైన కాయము. కాయమనగా మన యొక్క శరీరం అనే కాదు, ప్రకృతి అంతా కూడా కాయముగానే అర్థం చేసుకోవాలి. కాబట్టి బ్రహ్మమయమైన కాయము ప్రకృతి. కనుక ఈ బ్రహ్మమయమైన కాయముతో బ్రహ్మమయమైన ప్రకృతి యందు బ్రహ్మమయమైపోవడమే మన యొక్క కర్తవ్యము. కనుక బ్రహ్మమును అనుభవించటానికి ముందుగా అర్థం చేసుకోవాలి జ్ఞానంతో, తదుపరి దానిలో లీనమై అనుభవించాలి. అది మన కర్తవ్యము. తద్వారా బ్రహ్మమైపోతాం కొంతకాలానికైనా. అంత్యకాలమునందు భగవత్ చింతనతో ప్రశాంతముగా శ్వాసను అంతము చేయుటే మానవుని ప్రధాన లక్ష్యము. ప్రతి ఒక్కరూ కూడా అనుకునేది కూడా ఇదే.
కానీ దానికి తగినటువంటి ప్రయత్నం మనం చేయలేము. దానికి మన కర్మ, పూర్వజన్మ సుకృతములు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. చివరికి సమయంలో భగవత్ చింతనతో చివరి శ్వాస భగవంతుని తలుస్తూ గనక వదిలినట్లయితే వారు పరంధాముని చేరతారని చెప్పని మన మహర్షులు శాస్త్రములు అన్ని చెప్పినాయి. అదే లక్ష్యంగా పెట్టుకోవాలి. దేహము ఈ పవిత్రమైన విజ్ఞానమును వికసింపజేసుకునే నిమిత్తమై ప్రార్థించినదే. సత్యాన్ని గుర్తించి తద్వారా కాయమును ఆ మార్గమందు ప్రవేశింపజేసుకోవటానికి తగిన ప్రయత్నం సల్పటము చాలా ఉత్తమమైన మార్గం. సత్యాన్ని గుర్తించి ఏది శాశ్వతమైనది అనగా భగవంతుడు శాశ్వతమైన వాడు అని మన శాస్త్రం సమాధానం చెప్తాయి. కాబట్టి అందు ప్రవేశించడానికి ప్రయత్నం చేయటమే ఉత్తమమైన మార్గం. ప్రకృతి యొక్క పరివర్తనలన్నీ మహా విరుద్ధమైనవే కానీ మన విరుద్ధమైనవిగా మనకు గోచరిస్తున్నాయి. ప్రకృతిలో ప్రతిదినం మార్పు చెందుతూ వస్తున్నది. ప్రకృతి యొక్క పరివర్తనలన్నీ మార్పులన్నీ కూడా విరుద్ధమైనవిగానే మనకు గోచరిస్తున్నాయి. ఉదాహరణ ఏమిటంటే, ఒక బిడ్డ పుట్టిన తక్షణమే తనకు ఈ లోక సంబంధమైన గాలులు తగిలిన తక్షణమే తాను భ్రమించి కోహం కోహం అనే రోదన ప్రారంభిస్తున్నాడు. కడుపులో ఉన్నటువంటి బిడ్డకు భూమి మీదకు వచ్చే వరకు కూడా ఆ జీవికట పాత జన్మం యొక్క అవన్నీ కూడా ఉండి ఇంకా మరలా జన్మ ఎత్తకూడదు, పొరపాటు అయిపోయిందని చెప్పి నరకం అనిపిస్తున్నాను అనుకుంటాట. కానీ ఆ ఆలోచిస్తున్న వాడు ఒక్కసారిగా భూమి మీదకి రాగానే పెట్టి ఏమవుతుందంటే, ఈ లోక సంబంధమైనటువంటి గాలులు తగిలితే ఏమనుకుంటాట, కోహం కోహం అని రోదన ప్రారంభిస్తుంట. నేనెవరు అని ఇక్కడ ఉన్నాను అన్నట్లుగా. పుట్టిన తక్షణమే బిడ్డ ఏడవడానికి ఇదియే మూల కారణము, అందుకనే ఏడుస్తాట తానెవరో తెలియకుండా పోతోంది అని. అయితే ఆ బిడ్డను చూచి బంధువులు మిత్రులు నవ్వటానికి ప్రారంభిస్తారు. ఇది విరుద్ధమైనది. పెద్దలకు నవ్వు అయితే పుట్టిన బిడ్డకు ఏడుపుగా ఉంటుంది. ఈ పెద్దలు లోక సంబంధమైన వాంఛలకు బద్దులై నవ్వుతున్నారు. ఆ పుట్టిన బిడ్డ మనకు ఆనందం కలిగిస్తాడు, ఖచ్చితంగా నమ్ముతాం. ఎందువల్లంటే అజ్ఞానం వల్ల, మాయ వల్ల. ఈ పెద్దలు లోక సంబంధమైన వాంఛలకు బద్దులై నవ్వుతున్నారు. లోక సంబంధమైన వాంఛలకు తాను నూతనము కావడం చేత ఆ పిల్లవాడేమో ఏడుస్తున్నాడు. ఇది ఎంత విరుద్ధమో ఇంకా చివరిలో చూస్తామా అంచములో. అంటే మహాపవిత్రమైన భక్తులు ప్రశాంతమైన హృదయముతో ఆనందమైన భావముతో తమ ప్రాణములు వదులుతుంటే, జ్ఞానులు సుజ్ఞాలు వీళ్ళందరూ కూడా జ్ఞానం పొందినటువంటి వాళ్ళు హాయిగా ప్రాణం వదిలినప్పుడు ఆయన యొక్క భక్తులు గాని శిష్యులు గాని రోధిస్తారట. చుట్టూ చేరిన బంధుమిత్రులు రోధించడానికి ప్రయత్నం సలుపుతారు. పుట్టినప్పుడు పిల్లవాడు ఏడిస్తే పెద్దలంతా నవ్వినారు. పెద్ద అయిన తర్వాత నిర్మలమైన మనసుతో ఆనందంగా తన ప్రాణం వదిలితే చుట్టూ ఉన్నవారు ఏడుస్తున్నారు. అక్కడ నవ్వు, ఇక్కడ ఏడుపు, ఎంత విరుద్ధమైనటువంటి అనుభవం గోచరిస్తున్నదో చూడండి. అయితే ఈ పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడని విచారిస్తున్నావా మనం ఎప్పుడైనా? లేక చచ్చినవాడు ఏ విధమైన భావముతో చచ్చినాడని విచారణ చేస్తున్నామా? ఏమీ చేయడం లేదు. కేవలం పుట్టినప్పుడు నవ్వటం, చనిపోయినప్పుడు ఏడవడం జరుగుతున్నది లోకం. కేవలం ఇది ఎందుకు జరుగుతోంది అంటేట, కేవలం మన స్వార్థమునే ఆధారము చేసుకుని నవ్వు ఏడుపు జరుగుతున్నాయి. అక్కడ నవ్వినా మన స్వార్థమే, ఇక్కడ ఏడ్చినా కూడా మన స్వార్థమే. ఈ రెండింటికి మధ్యలో భగవంతునికి మహాశ్రమ కలిగిపోతున్నది. సందిగ్ధంలో పడిపోతారట. ఏ విధముగా అనగా, పవిత్రమైన భక్తులు పరమాత్మలో లీనమయ్యే నిమిత్తమై ప్రార్థించి సాధనలో సల్పి తమ సంతృప్తి నిమిత్తమై తమ ప్రాణమును త్యాగం చేస్తున్నారు. మరి అట్టి త్యాగమును చూచి సంతసించడమా, లేక చుట్టూ కూడిన వారి యొక్క ఏడుపును మాని అనుగ్రహించి ఆ ప్రాణమును రక్షించడమా అనే సందిగ్ధావస్థలో భగవంతునికి శ్రమ కలుగుతూ ఉంటుందన్నారు స్వామి. ఈ రెండిటిని చక్కగా విచారణ చేసినప్పుడు ఏడ్చున్నటువంటి వారు గాని, ఆనందముతో ప్రాణం విడిచిన వారు గాని ఎప్పటికీ సత్యమైన వారు కాదు. చనిపోయిన వాడు సత్యము కాదు,
సత్యము కాదు, వీళ్ళు నిత్యమైన వారు కూడా కాదు. కనుక అంత్యమునందు వారి సుఖమును కోరటమే భగవంతుని లక్ష్యము గాని ఏడుస్తున్నారని వారిపైన దయగలిగి విరుద్ధమైన రీతిగా చేయడం భగవంతునికి ఏమాత్రము ధర్మము కానేరదు. బిడ్డలు తెలియక ఏదో అడగరాని వస్తువుని అడిగినప్పుడు అయ్యో వీడు ఏడుస్తున్నాడే అని వాడికి అపకారం చేసేటువంటి వస్తువుని పెద్దవారు అందించనివ్వరు. అలాగే భగవంతుడు కూడా వీడు వేడ్చినప్పటికీ కూడా వాడి యొక్క సంతోషమే కరెక్ట్ అని చెప్పని ఆ భగవంతుడు వారిపైనే దయగలిగి వీరు కోరినట్టుగా చెయ్యరుట. అది ధర్మము కూడా కాదు భగవంతుడికి. కనుక ఎవరికి వారు స్వార్థులే గాని పరార్థులు కాదు. చనిపోయిన వాడికి స్వార్థమే, అమ్మయ్య నేను ఈ లోకం నుంచి బయటికి వెళ్ళిపోయానని వాడు అనుకుంటూ ఉంటాడు. మనమేమో మన స్వార్థం మనది, తెలిసిన వాడు వెళ్ళిపోయాడు, లేకపోతే ఇంటి యజమాని వెళ్ళిపోయాడు, ఎలా బ్రతకాలి ఏమిటి ఇలాంటివన్నీ కూడా ఇలా ఏడుస్తాం. కాబట్టి ఎవరి స్వార్థం వారిది. ఈ స్వార్థమును ఆత్మతత్వముతో చేర్చినప్పుడు అన్య ద్వేషములకు ఏమాత్రము అవకాశము లేక సర్వము ఆత్మమయంగా చూడడానికి అవకాశం ఉంది. అందుకని నిజతత్వమైనటువంటి ఆత్మతత్వములో ఆలోచనను ప్రవేశింపజేసినట్లయితే ఈ విరుద్ధ భావముల నుండి బయటపడవచ్చు. కనుక అంత్యమునందు ప్రశాంతిని పొంది భగవత్ చింతనతో మన శ్వాసను అంత్యము చేయడం అనేది ప్రధాన లక్ష్యము. మరి ఈ అంత్యమునందే ప్రశాంతి కోసం మనం భగవత్ చింతన చేయగలం అంటే దానికి జీవితం అంతా కూడా సాధన చేస్తేనే ఆ చివరి నిమిషంలో అయినా గుర్తు రావచ్చు. దురదృష్టవశాత్తు గుర్తు రాకపోవచ్చు. మాట రాదు, తలంపు రాదు. ఏదో ఉన్నవారికి కొంత లోటు కలిగిందే అనే ప్రేమ సన్నిహిత సంబంధము ఉండినప్పటికీ మనము దానిని ఏమాత్రము లెక్క చేయక వారి ఆత్మశాంతి నిమిత్తమై ప్రార్థించటము అతి ప్రధానమైన కర్తవ్యం. చివరికి చనిపోయిన వారి గురించి బ్రతికి ఉన్నవారు ఇదే వారి ఆత్మకు శాంతి కలుగుగాక అని చెప్పని దేవునులు అలాగే ఉపశమన వాక్యములు కూడా పలుకుతూ ఉండటం జరుగుతుంది. ప్రేమ స్వరూపులారా, దేహం ఒక పవిత్రమైన కార్యము నిమిత్తమై ప్రార్థించినది. మనం పుట్టామంటే ఏదో పవిత్రమైన కార్యము చేయడానికే ఈ దేహాన్ని మనం పొందగలిగాం. కనుక పవిత్రమైన చిత్తము ప్రాణతత్వమును ఉత్తమమైన మార్గం నందు వికసింపచేయడం కోసం ప్రాప్తించినటువంటిదిగా విశ్వసించటము అవసరము. కాబట్టి దేహము ఎందుకు ప్రాప్తమైంది అనేది వివేకముతోటి ఆలోచించాలి, విశ్వసించాలి. దేహం రావటం అనేది తిండి తీర్థాల నిమిత్తం కానీ సుఖ సంతోష సౌభాగ్యములు అనుభవించుకునే నిమిత్తం కానీ కాదు. సంతోష సౌభాగ్యములు కొంతవరకు అవసరమే, దేహాన్ని బాధ పెట్టినంత వరకు అవసరమే. కానీ లక్ష్యము మాత్రము హృదయాన్ని వికసింపజేసి, దేహము యొక్క లక్ష్యము హృదయాన్ని వికసింపజేసి ఆత్మయందు లీనం పొందింపజేయటమే. స్థూల రూపమైన దేహముతో సత్కర్మలు, సూక్ష్మమైన రూప మనస్సుతో సత్చింతనలు. ఇది స్థూల రూపమైన దేహముతో సత్కర్మలు, లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, ఈ రెండు మాటలు. సూక్ష్మమైన రూప మనస్సుతోనేమో సత్చింతనలు సల్పుతూ ఆత్మయందు ఈ నిరాకార తత్వములను మీరు అనుభవించాలని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. కొన్ని నిమిషముల లోపల మన రవిశంకర్ అతి సున్నితమైన అతి మధురమైన స్వరములను మనకు వినిపించి శబ్ద బ్రహ్మములో లీనమనింపజేస్తాడు. పండిట్ రవిశంకర్ అగాధక సంగీతి ఉందన్నమాట. తదుపరి మీరు ప్రశాంతమైన చిత్తముతో ఆ శబ్దమును బ్రహ్మమయ రూపకంగా భావించి ఆనందించాలని నేను ఆశిస్తున్నాను అని 1972వ సంవత్సరం జన్మదినం రోజున సత్యసాయి బాబా వారు ఇచ్చినటువంటి ఈ సందేశం ముఖ్యంగా శరీరము ఎందుకు వచ్చినది అనేటువంటి వివేకంతో వివేచన చేసి సత్సంకల్పంతో చేసుకొని జీవితాన్ని సార్థకం చేసుకోమని సలహా చెప్పారు ఆ సంవత్సరం. సాయిరామండి.